అసలు అశ్వమును బట్టి కొలిమిటిత్తులు రెండు ఆ సాంగులోనే ఉంది. లేదు లేదు, అది కరెక్ట్. అదంతా కూడా మన యోగాన్నే పెట్టి రాసిందే, అది యోగం పెట్టి రాసిందే, అది వేరే ఇది దృష్టితో రాసింది కాదు. సో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఏం చేయాలంటే వాటిని ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలి లోపల. యజ్ఞం, అదే జ్ఞాన యజ్ఞం అంటే అది. ఇప్పుడు మామూలుగా ప్రవచనం వింటాం, ఆ జ్ఞానం కాదు ఇది. ఫ్రిక్షన్ క్రియేట్ చేయి, యజ్ఞం, ఇది ఒక యోగ యజ్ఞం. వస్తే నీకు అది ఆ లోపల ప్రకాశం రాకుండా ఎట్లా పోతుంది? ఖచ్చితంగా అది బయటికి విరజిమ్మినట్టుగా, లావా అగ్నిపర్వతం బద్దలైతే కనుక ఎలా లావా విరజిమ్మినట్లు వస్తుందో అలా వచ్చేస్తుంది. అంటే ఆ తప్పింప. ఇప్పుడు ఇవాళ పొద్దున 4 రకాల యజ్ఞం గురించి చెప్పాం, అవునా? అవి 4 రకాలు బాహ్యానికి కాదు అసలు. యాక్చువల్గా మీరు ఎవరన్నా అట్లా మాట్లాడతారేమో అనుకున్నా. సేవ చెయ్యి, తపింపజెయ్యి, చూసిన దాన్ని అన్వయించుకో, యోగం చెయ్యి. ఆ యోగాన్ని ఉపనిషత్తు వాక్యాలు, మహావాక్యాలు చెప్తున్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మాహం బ్రహ్మాస్మి ఇవన్నీ చెబుతున్నాయి. ఈ వాక్యాలతోటి అనుసంధానం చెయ్యి. అప్పుడు ఆయన చిక్కినాడు మది శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడి గురుగారు చక్కగా పాడతారు. ఇక్కడి తుది పదం ఎరుగరు కానీ అతి సులభం ఇది అందరి పాలిటి గతి ఇది శ్రీపతి కైంకర్యము. చిక్కినాడు మది ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ పోలేదు ఆయన. వెతకటం అనవసరం. ఈ 4 తపస్సులు చెయ్యండి, సేవ చెయ్యండి, సాధన చెయ్యండి. ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా ఈ సాధనలోకి దాన్ని తీసుకురండి. అప్పుడు ఆనందమే ఆనందమే, బ్రహ్మానందమే గురుచరణం అని మీరే పాడుకుంటారు. ఇప్పుడు వాడు అన్నాడే ఆ గోడ మీద ఆవెట్ట పేడేసింది అన్నట్టుగా అయిపోతుంది. మనం అంటే మన ఆనందంలో మనం లీనమై ఉన్నప్పుడు బాహ్యమైన విషయాలను మనం ఎక్కువగా పట్టించుకుంటాం. ఎవడేం కట్టుకున్నాడు, ఎవడేం మిద్దె కట్టుకున్నాడా, మేడ కట్టుకున్నాడా, కింద పడ్డాడా, మీద పడ్డాడా, వీ విల్ నాట్ బాదర్ ఇట్ ఆల్. ఇప్పుడు కోట్ల రూపాయలు చీరలు కట్టి అలంకారం చేసినా దాని మీద ఆ భ్రమ అది పిచ్చిదని అనిపిస్తుంది మనకి. ఇది తెలిసిన వాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు, ఆడవాళ్ళు ఇంత కష్టపడి పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ ఎందుకు వేసుకుంటున్నారు, ఇవన్నీ ఎందుకు మోసుకుంటున్నారు నాకు అనిపిస్తుంది చాలాసార్లు. ఎందుకు ఈ దేహాన్ని ఇంత కష్టపెట్టుకుంటున్నారు వీళ్ళు, ఏమిటది కదా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళు రేపు ఏవేవో డ్రెస్సులు చచ్చట్టు జిమ్ములు చేసి నానా గడ్డి తింటున్నారు. టైట్ ప్యాంట్లు వేసుకుని కూర్చోలేక, నిలబడలేక మగవాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు అది ఏమిటి, దేనికోసం ఆ భ్రమ, ఆ భ్రాంతి దేనికోసం? ఎవరికి అంటే నీకు నీ మీద అట్రాక్షన్ లేదు, అందుకే ఇంకోళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలా ఉన్నప్పుడు అప్పుడే దేహభ్రాంతి ఎక్కువ అవుతుంది. అందుకే కౌపీనవంత అలా అని మిమ్మల్ని ఎవరిని అనవంటలేదు బాబు. ఇది రాజయోగం, అన్నీ అనుభవిస్తూనే ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని నుంచి పక్కకి వెళుతున్నటువంటి విషయాలన్నీ కట్ చేసేయండి. సశస్త్రేణ భగవద్గీతలో చెప్తాడు. ఆ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అంటాడు. అంటే ఇది అనంతంగా విశ్వమంతా వ్యాపించిన ఉన్నాయి దాని వేళ్ళు. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి వేళ్ళని ఒక మంచి గండ్రగొడ్డలి లాంటిది పట్టుకుని ఎక్కడికక్కడ వేర్లు తెంచి పారేసాయి. మన మనసు, ఆ మనస్సు అనేది ఆ విశ్వమంతా వ్యాపించింది. ఊర్ధ్వమూలం, దాని మూలం ఊర్ధ్వంలో ఉంది, శాఖము అధో. అంటే శాఖం అంటే భూమధ్యం నుంచి కింద ఉన్న పార్ట్ అంతా డౌన్వర్డ్ ట్రెండ్లోనే వెళుతుంది, ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఈ మనసు ప్రపంచమంతా వ్యాపింపజేస్తూ ఉంటుంది నేను. సో ఎక్కడికక్కడ ఓడలు వేసుకుంటూ వెళ్ళిన దాన్ని నరుకుతూ పూర్తిగా మళ్ళీ ఓడ వేయకుండా వెళ్ళేంతగా నరుకుతూ వెళ్ళాలి. ఇది ఒక అశ్వత్థ వృక్షం. ఈ శరీరం అనేది ఒక అశ్వత్థ వృక్షం. దీనికి మూలం సహస్రారంలో ఉంది. అయితే ఆ సహస్రారంలో ఉన్నటువంటి
అది దానిని కూడా కిందకి గుంజేసి ఈ మాయాశక్తి ఒక బీజ రూపంలాగా ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. దాన్ని వెళ్ళనీయకుండా మూలాధారంలోని తీసుకెళ్ళి పైకి గలపాలి. పై దాన్ని కిందకు గుంజుకుంటున్నాం మనం. నో కిందది పైకి తీసుకెళ్ళాలి. నీ యోగమంతా ఊర్ధ్వ దృష్టి కలిగి ఉంటుంది. ఆ ఊర్ధ్వ దృష్టిలో ఎవరైతే ఊర్ధ్వరేతస్కుడు అంటారు, ఎవరైతే యోగం అలా వెళ్ళినప్పుడు మనం మెల్లగా హాయిగా గమ్యంతో చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నీవు ఆ శివుడు నిరంతరము ఆ స్ఫురణ శివుడిది ఉంటూనే ఉంటుంది మనకి. ఆ సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు మర్చిపోలేవు. అంటే ఒక సాధనలో ఒక పరాకాష్ఠకు వచ్చినప్పుడు అప్పుడు పరమాత్ముడు నీకు గుర్తు చేస్తాడు. మొదట్లో మనం కష్టపడి పరమాత్ముడిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత పరమాత్ముడే ముందు ఆయనే వస్తుంది. మనం మర్చిపోయినా ఆయనే లాక్కుంటాడు. ఆ విధంగా చేయండి అందరూ కూడా. రైట్, చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎవ్రీబడి ఈజ్ ఎ జమ్ హియర్. యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్ హియర్. అర్థమైందా? ఎలా తండ్రిలో ఉన్నటువంటి శుక్లములో అనేక లక్షల కోట్ల శుక్ల కణాలలో నుంచి నువ్వు ఒక్కడిగా ఈదుకుంటూ కష్టపడి అన్నిటినీ పక్కకి నెట్టి నువ్వు ఏ విధంగా తల్లి గర్భంలోకి వచ్చి ఈ శరీరం దేనికోసం సంపాదించావు? దీనికోసమే సంపాదించాము. ఆ కష్టం మళ్ళా రాకూడదు. సో లేకపోతే అనేక జన్మలు, వాటికి అనేక క్షీణయోనిలు అని కూడా అనటానికి వీల్లేదు. మరి ఆ జంతువులు కూడా మనకంటే చాలా గొప్పగానే ఉంటున్నాయి. జంతువులుగా పుట్టిన అన్నమాచార్యుడు పోలే ఏదో జన్మ వస్తే చాలులే, ఫస్ట్ కొంత కర్మన్నా పోతుందని అనుకుంటూ ఉంటాడు. ఆ స్థితికి వెళ్లకుండా అత్యంత గొప్పదైనటువంటి గురు మార్గానికి వచ్చారు. చక్కగా యువర్ సెలెక్టెడ్. ఒక పరంపర. అప్పుడు మన దగ్గరకు ఒక శివాజీ అనే అసలు పరంపర ఉన్నటువంటి గురు మార్గం దొరకటం చాలా గొప్ప. గుర్తుపెట్టుకోండి, మనం యు ఆర్ ఇన్హెరిటింగ్ ఏ పరంపర. ఆ ఫ్యామిలీలోకి వచ్చారు మీరు ఆల్రెడీ. సో దానిని లక్ష్యంగా, ఆ లక్ష్యాన్ని పడదోయటానికి అనేక శక్తులు ఉంటాయి. మాయ చెప్పింది కదా, పరమాత్ముడినే మాయ పడగొట్టింది. నాతో చెస్ ఆడమంది పక్కన పెట్టేసింది. నిన్ను లోపల పెడతాను, కావాలంటే నువ్వు బయటికి వచ్చి చూడండి. ఆయన రాలేకపోతున్నాడు బయటికి. అదే కదా ఆ రోజు కదా. సో అలా పరమాత్ముడికే ఎన్నో అలా టెస్ట్ రావటమే. శివుడు వెళ్ళి గజాసురుడు లోపల ఎందుకు కూర్చున్నాడు ఆయనకి తెలీదా? శివుడికి గజాసురుడి లోపల అదేంటి మన పొట్టలో ఆత్మలింగంలాగా ఎందుకు కూర్చున్నాడు? వాడి యొక్క తపస్సుకి, వాడి యొక్క కోరికలకి పోలే నేను ఇస్తాలే, ఆ కోరికలు ఆ కోరికలన్నీ ఒకరోజు నీ యొక్క నాశనానికే వస్తాయని చెప్పి వెళ్ళి కూర్చున్నావు. వాడు హాయిగా, ఆయన శివుడు మామూలుగా కూర్చున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నావు ఒకటే. అక్కడ పోయింది ఎవరు? మళ్ళా గజాసురుడే కదా. ప్రాణాలు పోకూడదని కదా శివుని తెచ్చి లోపల పెట్టుకున్నాడు. కానీ వాళ్ళు చివరికి ఆ ప్రాణత్యాగం చేయాల్సిన సమయం వచ్చేసిందా? సో ఈ కోరికలన్నీ కూడా మళ్ళా మనకి అధో మార్గానికే తీసుకెళ్తాయని తెలుసుకుని, ఇంత గొప్ప మార్గానికి ఊర్ధ్వంగా వెళ్ళేటటువంటి మార్గం మీకు చెప్పబడుతున్నదని గట్టి నమ్మకంతో శంకరాచార్యుడు అంటాడు, హ్యావ్ ఫెయిత్ ఇన్ వాట్ గురు సేస్. సో ఆయన మనకు చక్కగా ఒక మార్గదర్శనం చేసి వెళ్ళారు. ఆయన వెళ్ళారా, ఉన్నారా, ఏది మన మంచో, ఏది మనకి ఆయన మార్గం ఇంకా గొప్పగా మనకి చూపించదలిచి వెళ్ళారేమో మనకి తెలియదు. మహనీయులు ఇప్పుడు మరి కృష్ణుడు ఉన్నాడా? ఉన్నాడు కృష్ణుడు. రాముడు ఉన్నాడంటే రాముడు ఉన్నాడు, లేడని అంటామా? రాముడు లేడు, నువ్వు కృష్ణుడు లేడని అంటున్నామా మనం? అలాగే గురువులు భౌతికంగా లేకపోయినా మనకి ఆధ్యాత్మికంగా గురు చరిత్రలో చదవండి. ఎలా గురువు లేకపోయినా ఆ గురువులు ఎలా మనల్ని వెంటాడి మంచి మార్గానికి తీసుకెళ్ళడానికి సహాయకారి అవుతారో గురు చరిత్ర చదివినప్పుడు మనకు తెలుసు. సో కాబట్టి ఆయన ఒక మార్గం ఏర్పరిచారు. నెమ్మదిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్
అందులో ప్రయాణం చేయండి. అడ్డంకులు వచ్చిన తర్వాత కంగారు పడద్దు.